నా పేరు వెంకటమ్మ. ఒల్లాల రాజు కొడుకు కాలు ఇరిగింది, అందులో పెట్టినాం. మా మనవని కాలు ఇరిగితే ఒక్క పైసా ఇవ్వలేదు, 10,000 లక్షలు పెట్టిన, ఒక్క పైసా ఇవ్వలేదు సారు. ఎవరు తిన్నాడు? మాకు ఇవ్వద్దా? మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలే, 10 లక్షలు పెట్టిన సారు, ఒక్క పైసా ఇవ్వద్దా? మీ ఎమ్మెల్యే చెప్పిలా మరి? మా ఎమ్మెల్యే సారు, మాకు ఎవరిని ఇంటికి పోలేదు, ఈడ పెట్టంటే పెట్టినాం సారు, ఒక్క రూపాయి ఇవ్వదా? మీ ఎమ్మెల్యే మేడం చెప్పొచ్చుగా. ఏమో మాకు తెలియదు సారు, ఎందుకు వస్తలేవు ఆ పైసలు అని చెప్పేసి చెప్పేనా ఎమ్మెల్యే సారా? ఎమ్మెల్యే మేడంకి చెప్పొచ్చు కదా అమ్మ అంటున్నా. అంటే మాకు తెలియదు మరి ఎవరైంది. ఇక్కడ సర్పంచ్కి చెప్పినాం, కాగితాలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం సారు. మా మనవని 10 లక్షలు పెట్టిన, ఒక్క రూపాయి రాలేదు సార్. మళ్ళీ కాలు ఆపని చేయాలన్నట, మరి ఏం చేశారు? మరి ఇట్లా చెప్తే మేము ఏం చేయం సారు? మరి మీరు ఇట్లా పెడితే ఇస్తారా ఇయ్యారా? మరి మాకు మేము ఊళ్ళో ఉన్నామా లేవా? ఏం చేయము సారు. మా ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరో వేసేసి రెడ్డి అట మేడం. నాకు తెలియదు, వేయంటే ఎత్తాను, తినంటే తింటాను, నాకు తెలియదు సారు. మా ఒడ్లు పోలేదా సారు? పోలే, 2 నెలలు అయినాయి సారు. మా పోరానికి మందులు తెద్దామంటే లేవు సారు, మరి ఏం చేశారు? మొలకలు వస్తాయండి. మరి మాకు ఇప్పుడు మందు పత్ర ధర పెరిగే, మాకు మేము 6 గంటల కట్టేసి ఆడబోతుంది, మాకు పైసలు లేవా? మేము పిల్లలు పెళ్ళాలు తల్లు ఎట్ట బతకాలి? ఏం చేయాలి? ఈ పని కొత్త మాకు 300 పడతలేవా? మేము ఏం చేయాలి? బతకాము, ఎట్ట బతకాలి? మరి నాకై ఓటానా వేసేసి పని గెలిచే అక్కడ బాయే. మా పని ఏంది? మాకు గాది మురికి కాలువ రాకుంటే మా హౌజులు మా ఇళ్ళకి నీళ్ళు వస్తాయండి, ఏది లేదా? మంచిగా చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే పనితీరు. ఏది మంచిగా చేస్తా? మాకు చీర పంపితే చీర కట్టుకుంటే అది తిరిగిపోతాయింది, ఊకిన పలిగిపోతాయింది. మరి మాకు సన్న చీరలు పంపితేంది? మాకు ఇక పని కొత్త పైసలు పడాయా? ఏం పట్టు చీర పలిగిపోతుంది, పట్టు చీర ఏం మంచిగా ఉందో పెడతా చీర. మాకు మంచి పంపాలంటే ఏది లేదా? వయసులకు 500 ఎత్తాం, 2500 ఎత్తాం, 2500 రావా, 500 రావా, ఏమి రావా? మరి మేము ఎట్లా బతకాలి? ఈ పని కొత్త మాకు పైసా అవి పడతాయి, 500 పడతాయి అన్నది, 500 అయ్యి. మహిళా సంఘాలకు మాకు పైసలు అయ్యి, మీ మహిళా సంఘాలకు 500 వేస్తా, 2500 అన్నది నెలకు. మరి మాకు అయ్యి మేము ఎట్లా బతకాలి? గ్యాస్ ఉచితామన్నది, మరి గ్యాస్ ఒక్క మొద్దు ఉన్నాడు, పొయ్యి వండుకుంటాయిందే, మొగడు వచ్చి కొడతాయిందే. ఈ పొయ్యి మనదా? కట్టెలేవా? మొగడు వచ్చి కొట్టే, మరి అది ఎడిపోవాలి? మరి 2 గ్యాసులు అయ్యి ఉచితం కాసేది? చెప్పిన గ్యాస్ ఏది? చెప్పు, గ్యాస్ అయిపోయా మనం తీసేయాలి అంతే. ఫ్రీ బస్ ఎట్లా ఉందమ్మా? ఫ్రీ బస్ వస్తే మేము జాబ్ చేసే వాళ్ళకి ఫ్రీ, డ్యూటీ చేసే వాళ్ళకి ఫ్రీ అది బస్సు. మీ అన్న డ్యూటీ చేస్తానవా? పోతే బాయి కాడికి, పోతకి కోలికి, మాకు ఫ్రీ బస్సు. మాకు ఏమిటికి? జాబ్ చేసేటోళ్ళు ఫ్రీ. మంచిగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండట, సన్న బియ్యం. మాకు ఏ ఇల్లు లేదు, సన్న బియ్యం అయితే వస్తానే కానీ మాకు ఏ ఇల్లు లేదయ్యా. మేము కుర్వాళ్ళమని కుర్వాళ్ళకు రాదాట, యాదవులకు ఇల్లు రాదాట, ఎవరికో వచ్చిన వాళ్ళు కట్టుకున్నారు. మాకు ఇల్లు లేదు, ఏది లేదు అయ్యా. కట్టం చేసుకొని పోతానా మేము? అయ్యా విశ్వాసం వచ్చి మాకు ఏం చెయ్యలే. నా మగడు అయ్యా, నా మగడు 60 ఏళ్ళు, నా మగనికి పింఛన్ పెడితే ఈడ పేరు వచ్చిందని ఆడికి పోతే పేరే లేదు, బిల్లు వేయలే. నా మోనికి ఇంతవరకు పింఛనే లేదు. మరి ఎందుకు వస్తలేదు? నా మోనికి 60 ఏళ్ళు ఉన్నాడు, నేను 60 ఏళ్ళు ఉంటానా? నాకు లేదు, మొగునికి లేదు, పిల్లడ బతకాలే. కొత్త పింఛన్ కూడా ఇప్పిస్తున్నా. ఏ పింఛన్ లేవు ఇంతవరకు, ఏ పింఛన్ లేవయ్యా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక? ఏ కేసీఆర్ ఎప్పుడే సూపర్ ఉంది, ఎగురాలంటే ఎగురాం మేము. ఇప్పుడు ఏం లేదు. రైతు బంధు ఎట్లా వచ్చిందమ్మా? అప్పుడు రైతు బంధు మంచిగానే వచ్చింది. ఇప్పుడు రైతు బంధు 2 ఎకరాలకి ఎత్తా, ఎకరానికి ఎత్తా, 2 సార్లు ఎత్తా, 3 సార్లు ఎత్తా అంటాడు. మరి అప్పుడు వేసిండు, మరి ఇప్పుడు ఎందుకు వేయడు? మందు బతా ధర పెరుగుతుంది అంటాడు. ఉన్నోడు తెచ్చుకునే, లేనోడు సప్పుడు ఎక్కుకునే. పైసలు లేవాట రేవంత్ రెడ్డి దగ్గర. మరి పైసలు లేకుంటే మరి ఎందుకున్నాడు? రాష్ట్రం మీద ఏమించుకున్నాడు? పోవాలి, మధ్యలో దిక్కోవాలి లేదని. మహిళలకు కోటీశ్వరాలు చేయడానికే నేను వచ్చిన, కోటీశ్వరం చేసిన. మరి ఏది మహిళలకు మరి ఉచితం, మరి అందులో నచ్చలు తెచ్చుకుంటాను, అది మాపు చేయాలి కదా. మా మహిళలకు మాపు చేస్తున్నాడుగా, మరి ఏ మాపు కాలే. బంగారానికి 1,60,000 అంటే కోటీశ్వరం ఉన్న బంగారం అమ్ముకుందాం చూస్తారు. పిల్లల చల్ల చదువుకోలేక ఆడపిల్లలు ఉన్న ఇబ్బంది అవుతుంది. కోటీశ్వరం చేస్తానా? కోటీశ్వరాలు అవుతుంది. మేము అందరం ఓటైతే గెలిస్తే కోటీశ్వరం